బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం సంతరావూరులో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ వెల్లడించారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం సంతరావూరు గ్రామంలో ఇటీవల సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించినట్లు చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ తెలిపారు. సంతరావూరుకు చెందిన అతిని శ్రీను అలియా శ్రీనివాసరావు 53 గొర్రెలు మేపుతూ జీవనం సాగించేవాడని, కుటుంబ కలహాల కారణంగా భార్యతో విడిగా ఉంటున్నాడని తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో జూలై 23వ తేదీ రాత్రి దేశవరపాడు రోడ్లోని పొలంలో నిద్రిస్తున్న సమయంలో అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. మృతుడి సోదరుడు అతని రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలు, ప్రాథమిక సమాచారంతో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పాల వెంకటనారాయణ, కొత్తగుట్టి సుబ్రహ్మణ్యం, చేకూరి బలరాంను సోమవారం ఉదయం సంతరావూరు వేటపాలెం రోడ్లోని లాకుల వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును ఇంకొల్లు సిఐ ఎం రామనాయక్ పర్యవేక్షణలో చిన్నగంజాం ఎస్ఐ ఎస్ రమేష్, పోలీసు సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు డీఎస్పీ ఎండి మోయిన్ తెలిపారు. ఈ నెల 23వ తేదీ రాత్రి సుమారు 11-12 గంటల మధ్య మనకి సంతరావూరు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఆతిన శ్రీనివాసరావు అనే అతను సంతరావూరు పొలాల్లో దారుణ హత్యకు గురయ్యాడనే సమాచారం మేరకు మన ఇంకొల్లు సిఐ రామనాయక్, అట్లాగే చిన్నగంజాం ఎస్ఐ రమేష్ వాళ్ళ సిబ్బందితో వెంటనే అక్కడికి ఉదాహరణ వెళ్ళి పరిశీలించారు. ఫస్ట్లో మనకు ఎటువంటి క్లూ రాలేదు. ఎవరో ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చేసి బైక్ మీద వచ్చి అక్కడ గొర్రెల కాపరి మన పవన్ కళ్యాణ్ని బెదిరించి అక్కడ నిద్రపోతున్న మృతుడు ఆతిన శ్రీనివాసరావుని కర్రలతో కాళ్ళు చేతులతో కొట్టి మళ్ళీ బైక్ ఎక్కేసి వెళ్ళిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో ఈ హత్యకి గల కారణాలను పరిశీలించి వెంటనే అనుమానితుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తే కొన్ని విషయాలు తెలిసిన ఇన్వెస్టిగేషన్లో దీని మీద నిఘా పెట్టి నిందితుల కదలికలని సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తే ఆ ముద్దాయిలు ఉప్పాల వెంకట నారాయణ, కొత్తగర్ల సుబ్రహ్మణ్యం, అట్లాగే చేకూరి బలరాం, వీళ్ళు ముగ్గురు కూడా సంతరావూరు గ్రామస్తులే. వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి విచారిస్తే ఎందుకు ఈ హత్య జరిగింది అనే కారణాలు వెలికి తీస్తే ఈ మృతుడు ఆతిన శ్రీనివాసరావు సుమారు 1 సంవత్సరం నుండి తన భార్యతో కలహాలు ఏర్పడ్డాయి. ఆమె అతని నుండి విడిపోయి తన పెద్ద కుమారుడు వేరే చోట ఉంటే అక్కడ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు విడిగా ఉంటున్నారు. దీనికి కారణం ఇంటి ఎదురుగా ఉండే మన ఉప్పాల వెంకటనారాయణ, అట్లాగే కొత్తగొర్ల సుబ్రహ్మణ్యం, వీళ్ళు కారణం అని చెప్పేసి ఈ మృతుడు అప్పుడప్పుడు వాళ్ళని కనబడినప్పుడు నిందిస్తూ ఉండేటప్పుడు ఇది మనసులో పెట్టుకొని ఆ రోజు ఈ ముద్దాయిలు ముగ్గురు మందు తాగుతూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఇతను మృతుడు వాళ్ళని తిట్టి పొలం వైపు వెళ్ళడం జరిగింది. వీళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఈ రకంగా కనబడినప్పుడల్లా అతను తిడుతున్నాడనే ఉద్దేశంతో ఎట్లాగైనా అతను నోరు మూపించాలని చెప్పేసి మద్యం సేవించి పొలం వైపు వెళ్ళారు. పొలం వైపు వెళ్తే ఇతను మృతుడు అక్కడ పవన్ కళ్యాణ్ గొర్రెలు కాచుకునే ఏరియాలో నేలపై పొంతపరుచుకొని నిద్రపోతుండడం గమనించి పవన్ కళ్యాణ్ని పక్కకి బెదిరించి పక్కకి తీసుకెళ్ళి అతన్ని తరిమేశారు. తర్వాత అక్కడే ఉన్న కర్రలు తీసుకొని విచక్షణారహితంగా కర్రలతో ఎక్కడ పడితే అక్కడ కొట్టడం జరిగింది. అట్లాగే కాళ్ళు చేతులతో ముఖం మీద కూడా గుద్దటం జరిగింది. దాని మీద తీవ్ర గాయాలతో మృతుడు అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే వీళ్ళు బైక్ ఎక్కేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ దర్యాప్తు మన వెంటనే ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే మన ఇంకొల్లు సిఐ, అట్లాగే చిన్నగంజాం ఎస్ఐ వాళ్ళ సిబ్బంది చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని వెంటనే వెళ్ళి ఈ మరణానికి తర్వాత దీనికి కారణమయ్యే వ్యక్తుల గురించి వివరాలు సేకరించడం జరిగింది. ఫస్ట్ ఎవరో వచ్చారు అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఈ వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల దీనికి సంబంధించిన కారణాలు, అట్లాగే పాల్పడిన వారి వివరాలు తెలిసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.
ఇంకా కేసు తదుపరి దర్యాప్తు జరుగుతూనే ఉంది.